బిఆర్ నాయుడు నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. బిఆర్ నాయుడు నీలాంటి వాడిని మనిషిలా కూడా చూడమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంటే వెంకటేశ్వర స్వామిని అవమానపరచటమే అని ముక్త కంఠంతో సోషల్ మీడియా అంతా కూడా లక్షలాది మంది భక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున పంచుకున్నారు. దానికి నేను నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పత్రికా సమావేశం నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది, లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ప్రకటించటం జరిగింది. కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోలను, దీనికి సంబంధించిన విషయాల వివరాలలోకి పెద్ద ఎత్తున పోకుండా బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా, చూడండి చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. షిర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగినటువంటి ఫోటోలు. వీటిల్ని ఆయన ఆ గదిలో ఉండే ఫోటోలు, మా గది నుంచి బయటకు వచ్చింది కూడా చూపించు. ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మేము ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి, ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నా. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగులను గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకునని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం.
ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడతా దాని మీద. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. రిలేషన్షిప్ సబ్జెక్ట్, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి, మాది బ్రాహ్మణ వైదిక